అంతా కూడా వెలుగే ఉంటది. ఓకే ఓకే విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం. తెలకపల్లి రవి గారు మనతో పాటుగా ఫోన్ లైన్ జాయిన్ అయ్యారు. రవి గారు నమస్తే అండి. నమస్తే వర్మ. సార్ ఎలా చూడాలి ఇక దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడు? వర్మ, ఇది పూర్తిగా ఎక్స్పెక్ట్ చేసినటువంటి భారతదేశానికి సంబంధించినంత వరకు మా దాడులు కొనసాగుతాయి. టెర్రరిస్ట్ టార్గెట్స్ మేము హిట్ చేస్తాము. ఫుల్ బ్లోన్ వార్ నేను కోరుకోవడం లేదు. సో ఎప్పుడైతే నేను ఉదయం కూడా మనం చర్చించాం. అవును, సరిహద్దు గ్రామాల్లో కాశ్మీర్ లో ప్రజలను బలి తీసుకోవడం తప్ప పాకిస్తాన్ ఇంకేం చేయగలిగిన పరిస్థితి లేదు. వాళ్ళకు లాంగ్ రేంజ్ లో దెబ్బతీయగలిగినటువంటి ఆయుధ సంపత్తి కూడా లేదు. అనవసరం పూర్తి చూపడం తప్ప ఇంకేం లేదు. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళ F-16 విమానాలు 8 విమానాలను భారతదేశం పూర్తి చేసిందో ఈ సమయంలోనే లాహోర్లో ఉన్న వాటిని కూడా న్యూట్రలైజ్ చేసి వాళ్ళ రాడార్ సిస్టమ్ సరిగ్గా లేదు కాబట్టి భారతదేశం అంత లోపలికి వెళ్ళి దెబ్బ కొట్టగలుగుతుంది. కాబట్టి చాలా స్పష్టంగా ఇండియా ఇందులో అప్పర్ హ్యాండ్ లో ఉంది. రెండోది, ప్రధానమంత్రి ఉదయం కార్యకర్తలు మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, పాకిస్తాన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఆగడమా లేదా అన్నది పాకిస్తాన్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు కనుక ఇలా రెచ్చగొట్టే పనులు జన ఆనందంగా కొనసాగిస్తే ఇండియా తప్పకుండా చాలా ప్రిపేర్డ్ గా ఉంది, చాలా వెల్ ఆర్మ్డ్ గా, టార్గెటెడ్ గా ఇన్ఫర్మేషన్ తో ఉంది. అందువల్ల ఇది పాకిస్తాన్ కొరివితో తలకొకున్నట్టు వాళ్ళు తెచ్చుకుంటున్న పరిస్థితి. అంటే చెప్పండి, ఒక పక్క మిసైల్ని కూలుస్తున్నారు, మరో పక్క డ్రోన్లు కూలుస్తున్నారు. ఇంకా ఏం సాధిద్దామని వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు ఒకటే ఏదో పరువు కాపాడుకోవడం లాగా మేమేదో రెస్పాన్స్ ఇచ్చాము, మేమేదో మేము కూడా స్పందించాము అని ఒక విధంగా ఏవి నిలబడవని వాళ్ళకి స్పష్టంగా తెలుసు. కాబట్టి వాళ్ళు మహా అయితే అమాయకులు ఇప్పుడు 10 మంది చనిపోయారు. ఉదాహరణకు ఉదయం సరిహద్దులో జరిగిన దాంట్లో ఇలాంటి దుశ్చర్యలు ప్రజల ప్రాణాలు తీయడం తప్ప ఇంకా వాళ్ళు చేయగలిగేది లేదు. కానీ ఇది కూడా అంతర్జాతీయ సమాజం హర్షించదు. అంటే ఏ తప్పు చేసినందుకైతే పాకిస్తాన్ శిక్ష అనుభవిస్తుందో ఆ తప్పు ఇంకా ఎక్కువ చేస్తుంది. ఎప్పుడు లేనంత మద్దతు భారతదేశానికి ఎందుకు వచ్చితే అమాయకులైన టూరిస్టులను బలికొనడము ఇదంతా చేసినందుకు ఇప్పుడు ఇంకా అమాయకమైన పిల్లలను గేదెలను కూడా వచ్చి వాళ్ళు చంపిపోతే పాకిస్తాన్ ఏకాటికి కావడమే కాదు, అందరితో అసహించుకోబడి ఒక విధమైన బహిష్కరణకు గురయ్యేటటువంటి పరిస్థితిని కొని తెచ్చుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. దీన్ని ప్రొలాంగ్ చేయడం ద్వారా వాళ్ళు అనుకోవచ్చు భారతదేశం మీద లొంగి వస్తుంది, ఆఫర్ చేస్తుంది, అది సంధికి సిద్ధం అవుతుందని. ఆ వాతావరణం లేదు, దేశంలో ఆ మూడ్ కూడా లేదు. వాళ్ళు టెర్రరిజానికి కారకులైన నలుగురిని అప్పగించే వరకు, స్థావరాలు మూసేసే వరకు భారతదేశం ఈ దాడుల పరంపర కొనసాగిస్తుంది విత్ ప్రిసిషన్, డెడ్లెస్ ప్రిసిషన్. చాలా తీవ్రమైన ఖచ్చితమైన లక్ష్య ఛేదన దిశగా భారతదేశం నడుస్తుంది. కాబట్టి దేశానికి కూడా మద్దతు ఇస్తుంది, ప్రపంచంలో కూడా చాలా వరకు మద్దతు ఉంది. కాబట్టి ఇప్పుడు భారతదేశం చాలా ఐడియల్లీ సూటెడ్ టు టీచ్ ఏ బిగ్ లెసన్, అన్ఫర్గెటబుల్ లెసన్ టు పాకిస్తాన్. వాళ్ళు తప్పకుండా లొంగి రావాల్సిందే. గతంలో 2-3 సార్లు లొంగిపోయారు, సైన్యాధిపతులు పోయారు, ప్రభుత్వాలు పోయాయి, కానీ బుద్ధి రాలేదు. బుద్ధి రాకపోవడంతో ఇలాంటి విధ్వంసకాండ, మారణకాండకి ఇంకా తెగబడ్డారు. కాబట్టి ఐ థింక్ ఇప్పుడు భారతదేశానికి ఏం ఆప్షన్ లేదు. ఇట్ షుడ్ క్రష్ ది టెర్రరిస్ట్ లైక్ ఎనీథింగ్. దే షుడ్ బి బ్రాట్ టు ది బుక్. వాళ్ళను బోనెక్కించాలి, ప్రపంచం ముందు నిలబెట్టాలి సాక్ష్యాధారాలతో సహా. ఈ కారణాల వల్ల ఇవన్నీ యాడ్ అవుతున్నాయి. పాత సాక్ష్యాధారాలు కాబట్టి ఇప్పుడు వచ్చి విమానాలు వచ్చి దాడి చేయడము, సరిహద్దు గ్రామాలను నాశనం చేయడము, జమ్మూను టార్గెట్ చేయడము, ఇవన్నీ. కాబట్టి లాహోర్ లో ఉన్న వాటిని కూడా న్యూట్రలైజ్ చేయగలిగిన కెపాసిటీ ఇండియాకు ఉన్నప్పుడు భారతదేశం వెల్ ఎక్విప్డ్, వెల్ ఆర్మ్డ్, వెల్ ప్రిపేర్డ్, వెల్ టార్గెటెడ్. ఇప్పుడు కళ్ళు తెరిస్తే పాకిస్తాన్ కు కనీసంగా బయటపడుతుంది. లేదంటే మొత్తం ఆ దేశ వ్యవస్థ తలకిందులయ్యే పరిస్థితి కూడా ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగా ఊహించడానికి ఇంకా వేగంగా జరుగుతుంది. వాళ్ళ యొక్క దుర్నీతి వల్ల, వాళ్ళ